హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మిస్టర్ స్వామి జినైన్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసి ఉంచండి, ఆల్ అని టచ్ చేసి ఉంచండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఏంటంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ మధ్యలో తేడా ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఏది నమ్మొచ్చు, ఏది నమ్మకూడదు, ఏది మనకు సేఫ్టీగా ఉంటుంది, ఏది మనకు సేఫ్టీగా ఉండదు, ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే ట్రస్ట్ వాలెట్, టోకెన్ ప్యాకెట్, మెటామాస్క్ అని చెప్పేసి. సో దాని కోవకి చెందినది. అలాంటిదే మెటాఫోర్స్లో తన ఓన్ బ్లాక్ చైన్ ఎక్స్చేంజ్లో మనకు డీసెంట్రలైజ్డ్ డెక్స్ కమింగ్ సూన్ అని మీరు అందరూ చూసింటారు. అది మనకు రాబోతుంది. అంటే ఓపెన్ మార్కెట్కి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే దానికి డిఫరెన్సెస్ ఏంటి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే మనకు బాగా తెలిసినది స్వాపింగ్ చేయొచ్చు, స్టేకింగ్ చేయొచ్చు. మనకు తెలుసు ట్రస్ట్ వాలెట్లో కానీ, టోకెన్ ప్యాకెట్లో కానీ, మెటామాస్క్లో కానీ ఇవన్నీ చేశారు స్వాపింగ్ చేసుకోవడానికి. సో అలాగా క్రాస్ చైన్ అయితే ఒక రకంగా ఉంటాయి. ఓన్ చైన్ అంటే బిఎన్బి స్మార్ట్ చైన్ అండ్ ఎథీరియం, యూనిస్వాప్, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్చేంజ్ బ్లాక్ చైన్ని యూజ్ చేసుకుంటూ స్వాప్ చేసుకుంటూ వెళ్తాం. కొద్దిగా రిస్క్తో కూడింది, చార్జెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్కి ఏంటంటే 100% సేఫ్టీగా మన ఫండ్స్ ఉంటాయి, మన కంట్రోల్లోనే ఉంటాయి, మన కళ్ళెదురుగా ఉంటాయి. ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో మనము కేవైసీ అనేది ఉండదు. మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నంబర్, మీ పాన్ కార్డ్ ఏది కూడా ఇవ్వరు. ఓన్లీ డీసెంట్రలైజ్డ్ యాప్ సంబంధించిన 12 కీవర్డ్స్, ప్రైవేట్ కీవర్డ్స్ అనేటివి మీరు ఓన్గా ప్రపంచంలో ఒకరికి రాని యూనిక్ కీవర్డ్స్తో మీకు కలిగి ఉంటారు. దీన్ని డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో కలిగి ఉండే ఛాన్సెస్ ఇవి ఉంటాయి. సో దీన్ని ఎవరు కూడా మీరు హ్యాక్ చేయలేరు, మీరు హ్యాక్ కాబడరు. సో మీ కీవర్డ్స్, ప్రైవేట్ కీవర్డ్స్ మీ దగ్గర ఉన్నంత వరకు. సో ఇలాంటి సేఫ్టీ ఫండ్స్లో వెళ్ళేదే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. సో దీంట్లో మైనస్ కూడా ఉంది. ఏంటంటే మీరు పెట్టే ట్రేడింగ్ చేయలేరు, మీరు ఫండ్ని ట్రేడింగ్ చేయలేరు. అంటే ఓపెన్ మార్కెట్లోకి వస్తే ట్రేడింగ్ చేయడం ఈజీ. నెంబర్ ఆఫ్ పర్సన్స్ హోల్డింగ్ చేయడం వల్ల దానికి టాప్ 20 కాయిన్స్ లిస్టులోకి వెళ్ళిపోవడం వల్ల ఆ కాయిన్కి డిమాండ్ అనేది మరింత రాబోతుంది. డీసెంట్రలైజ్డ్లో ఉంటే అది కొంచెం తక్కువ. సో ఏది ఏమైనప్పటికీ మెటాఫోర్స్లో డీసెంట్రలైజ్డ్ రాబోతుంది అనేది చాలా గుడ్ న్యూస్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాయిన్ని స్టేకింగ్ చేయొచ్చు, స్టేకింగ్ రివార్డ్ కూడా తీసుకోవచ్చు, స్వాపింగ్ చేయొచ్చు. మీరు అక్కడ నుంచి డాయ్ లేకి, మ్యాటిక్ లేకి, ఫోర్స్ కాయిన్ లేకి ఎలా అయినా సరే మళ్ళీ స్వాపింగ్ లేక్ కూడా చేసుకోవచ్చు, డాలర్ లేక్ కూడా మార్చుకోవచ్చు. అయితే ఒకటి ఏంటంటే డైరెక్ట్గా ఐఎన్ఆర్ ఉపయోగించి మీరు అక్కడ బై చేయలేరు. దాన్ని ఏ రూపంలో అయినా P2Pలో తీసుకొచ్చి ఇక్కడికి చేసుకోవాల్సిందే. కానీ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో P2P ట్రాన్సాక్షన్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉండదు. సో ఇక్కడ చూస్తే మనకు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ మనకు తెలుసు, బినాన్స్, వెజరిక్స్, కుకాయిన్ అండ్ get.io ఇంకా చాలా ఉన్నాయి. సో వీటిలో మనం కేవైసీ చేసుకోవాలి కంపల్సరీగా. మీ ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడి, పాన్ కార్డ్ ఇవన్నీ ఖచ్చితంగా మీరు కేవైసీ చేయాలి. అయినా సరే మీ ఫండ్ జాగ్రత్తగా సేఫ్గా ఉండే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఈ ఫండ్స్ని వేరే వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. అక్కడ ఏ ఫ్రాడ్, ఏ స్కామ్ జరిగినా మీ ఫండ్కు ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఓపెన్ మార్కెట్లోకి రావడం వల్ల ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ని దాన్ని డిమాండ్ చేకూర్చడం వల్ల మీకు ఈ మరింత ట్రేడింగ్ చేసే వెసులుబాటు అనేది ఈజీగా ఉంటుంది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్తో పోల్చుకుంటే. సో అందుకే ఓపెన్ మార్కెట్లోకి రావాలంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లోకి రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో రాబోయే రోజుల్లో అది కూడా మారబోతుంది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ, ఇండియాలో కానీ, ఫారెన్ కంట్రీస్లో కానీ, చైనాలో కానీ చూసుకుంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ఎక్కువ ఆంక్షలు విధించడం జరుగుతుంది. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అవి కుదరదు. ఏ ఆంక్షలు విధించడానికి లేదు, ట్రాక్ రికార్డ్ లేదు, ఎవరో కూడా తెలియదు. అది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్కున్న బ్లాక్ చైన్లో చక్కటి ఒక కోడింగ్ ఉందన్నమాట. అంటే దీనికి ఎటువంటి ఆఫీస్ లేదు, సంస్థలు లేదు, కమిషన్ దారులు లేరు, మీడియేటర్స్ లేరు. అలాంటిది ఒక్క పర్సన్ కూడా దాన్ని మానిటరింగ్ చేయకుండా, దానికి చిన్న ఎడిటింగ్ ఆప్షన్ కూడా లేకుండా చేసేదే డీసెంట్రలైజ్డ్. సో 100% రాబోయే రోజుల్లో డీసెంట్రలైజ్డ్కి డిమాండ్ రాబోవచ్చు అనేది నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్, సో ఈ డిఫరెన్సెస్ మీరు తెలుసుకున్నారు కదా. 100% ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారంతో మీకు ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.